కమ్మ కథానాయికలు హీరోయిన్లలో ఇంతమంది చౌదరీలున్నారా? తెలుగు సినిమా తారామణుల్లో కమ్మ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? టాలీవుడ్ లో పేరు చివర చౌదరి ట్యాగ్ లైన్ కలిగిన ముద్దుగుమ్మల గురించి ఐడియా ఉందా? ఇండస్ట్రీలో అగ్రకులాల నుంచి వచ్చిన కథానాయికలకే అగ్రతాంబూలం పడుతున్నారా? వెండి తెరపై అందానికి పెద్దపీట వేస్తున్నారా, లేక సామాజిక వర్గం చూసి ఛాన్స్ ఇస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టాలెంట్ ని చూసి కాకుండా క్యాస్ట్ ని చూసి సినిమాల్లో అవకాశం ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆప్షన్ ఏ సమర్థించం, ఆప్షన్ బి సమర్థిస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. అందుకని మొదటి నుంచి చివరి వరకు చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? తెలుగు సినిమా పరిశ్రమలో కమ్మ కులస్తుల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కమ్మ సామాజిక వర్గం వల్ల ఆధిపత్యం కాదనలేదు. ఇదే కోవలో ఈ మధ్య కమ్మ హీరోయిన్ల హవా కూడా నడుస్తోంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న అమ్మడి పేరు చాందిని చౌదరి. దాదాపు 10 ఏళ్ల కిందట వచ్చిన కేటుగాడ్ అనే మూవీతో ఈ భామ తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం అనంతరం ప్రిన్స్ మహేష్ బాబు పిక్చర్ బ్రహ్మోత్సవంలో సైడ్ హీరోయిన్ గా మెరిసి మెప్పించింది. ఆ తర్వాత 3 ఏళ్లకు హౌరా బ్రిడ్జ్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ పొంది ఔరా అనిపించింది. 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కలర్ ఫోటో అనే సినిమాతో విజయం అందుకుంది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్ తో సమ్మతమే, గామి వంటి మూవీల్లోనూ తలుపుకుమన్నారు. తద్వారా చిన్న సినిమాలకు సరిగ్గా సరిపోయే కథానాయికగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. చాందిని చౌదరి కన్నా ముందుగా చెప్పుకోవాల్సిన సీనియర్ యాక్ట్రెస్ అనితా చౌదరి. ఈమె సినిమా రంగంలో అడుగుపెట్టి 2 దశాబ్దాలవుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన అనితా చౌదరి గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈమె నటించిన సినిమాల్లో ప్రభాస్ పవర్ఫుల్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి కూడా ఒకటి కావడం విశేషం. ఆ సినిమాలో సూర్యుడు అనే ఒక పిల్లాడి తల్లిగా, దివ్యాంగురాలిగా అనితా చౌదరి మదర్ సెంటిమెంట్ ను మస్తు పండించారు. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. అదే అనితా చౌదరి త్రివిక్రమ్ మూవీ నువ్వే నువ్వేలో కడుపుబ్బా నవ్వించారు కూడా. ఈ 20 ఏళ్లలో ఆమె చాలా సినిమాల్లో వివిధ పాత్రల్లో దిగిపోయారు. కుర్ర హీరోలకు తల్లిగా, సోదరిగా నటిస్తూ మంచి మార్కులు, బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఆ సంపాదనతో ఒక సంస్థను స్థాపించి సీరియల్స్ నిర్మిస్తున్నారు. ఇక కమ్మ కులానికి చెందిన మరో నటి మీనాక్షి చౌదరి గురించి తెలుసుకుందాం. ఈమె సినిమాల కన్నా ముందు మోడల్ గా పరిచయమైంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే మూవీతో హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసింది. తర్వాత కిలాడి, హిట్ వంటి సినిమా ఛాన్స్లు వెతుక్కుంటూ వచ్చాయి. హిందీలో అవుట్ ఆఫ్ లవ్ అనే ఒక బుల్లితెర వెబ్ సిరీస్ లో నటించింది. అంతేకాదు 2 మ్యూజిక్ వీడియోల్లో కూడా దర్శనమిచ్చింది. కమ్మ క్యాస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఇంకో ముద్దుగుమ్మ పేరు కారుణ్య చౌదరి. ఈమె 3 మంకీస్, శంభో శంకర తదితర చలనచిత్రాల్లో కథానాయికగా అలరించింది. అనంతరం కారుణ్య చౌదరిని వరుసగా ఆఫర్లు ముంచెత్తాయి. ఈ జాబితాలో నీరాజనం, సోడా, గోలీ సోడా, ఇదో ప్రేమలోకం, వసుదైక అనే పిక్చర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా బుల్లితెర నుంచి డైరెక్ట్ గా బాలీవుడ్ కి వెళ్లి పెద్ద పెద్ద ఆఫర్లను సొంతం చేసుకున్న కమ్మ బ్యూటీ సోనియా చౌదరి. నవ్వుతో కట్టిపడేసే ఈ అందం బజరంగి భాయిజాన్, దుబేజీ అండ్ బాయ్స్ అనే మూవీల్లో నటనతోనూ ఆకర్షిస్తూ సినిమా ఛాన్స్లకు కొదవ లేకుండా చూసుకుంటోంది. మరో కమ్మ కథానాయిక హర్షితా చౌదరి. ఈమె హాట్ క్యారెక్టర్లలో నటిస్తూ సెక్సీ హీరోయిన్ గా అందరి నోళ్లలోనూ నానారు. పాగల్, మద, అహం బ్రహ్మస్మి, కార్తికేయ 2, ఓ పిట్టకథ వంటి సినిమాల్లో చిన్న రోల్స్ చేస్తూ షూటింగ్లతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఈ సామాజిక వర్గం నుంచి హిందీ చిత్రసీమకు అరుదించిన యువతి లీనా చౌదరి. ఈమె చండీగర్ ఆషికి, బబ్లు బ్యాచులర్, బద్రీనాథ్ కి దుల్హానియా, ట్రాఫిక్ వంటి మూవీస్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే పాత్రల్లో జిగేల్మనిపించింది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీకి అందరికన్నా ఫస్ట్ వచ్చిన కమ్మ అమ్మాయి ఈమె. కరెంటు తీగలాగా కనిపించే ఈ లీనా చౌదరి 1978లోనే కెమెరా ముందు ప్రత్యక్షమై తన కెరీర్ ని బాలీవుడ్ లోనే ప్రారంభించడం నోట్ చేసుకోవాల్సిన అంశం. లీనా చౌదరి ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారంటే ఆమెలోని గ్రేస్ ని, గ్లామర్ ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వ్యభిచారం వంటి వివాదాల్లో చిక్కుకుని ఫేమస్ అయిన కమ్మలేడి తారా చౌదరి. ఈమె కూడా చాలా చిత్రాలు చేసింది. పేరు చెప్పగానే పొడుగు కాళ్ల నటి సిమ్రాన్ ని గుర్తుకు తెచ్చే ఇంకో కమ్మ సుందరి సిమ్రాన్ చౌదరి. ఈ చిన్నది 12 సంవత్సరాల వయసులోనే ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. తర్వాత మోడలింగ్ లోకి ఎంటర్ అయి 3 మిస్ టైటిళ్లను కైవసం చేసుకుంది. మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఫెమినా మిస్ గా నిలిచింది. 10 ఏళ్ల కిందట హమ్ తుమ్ అనే సినిమాతో హీరోయిన్ గా కూడా పరిచయమైంది. అనంతరం ఈ నగరానికి ఏమైంది, బాంబాట్ చెక్, పాగల్, చెహరీ వంటి మూవీస్ లో కథానాయికగా కుమ్మేసింది. ప్రేక్షకులను ఉర్రూతలొగించిన మరో కమ్మతార సాక్షి చౌదరి. ఈమె పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా, ఆక్సిజన్, సువర్ణ సుందరి, నేనెవరు తదితర మూవీస్ లో నటించింది. ఇలాగే చిత్రసీమలో ఎంతో మంది కమ్మ ఉమెన్ స్టార్లు ఉన్నారు.
రీతూ చౌదరి లాంటి కొత్త వాళ్ళు కూడా తెర మీదికి వస్తున్నారు. లేటెస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈమె అటు జబర్దస్త్ వంటి కామెడీ షోలు, ఇటు సీరియల్స్ చేస్తూ బిజీ అవుతోంది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.